సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో ఎన్నికల వేళ వితంతు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ మరోసారి కీలక అంశంగా మారుతోంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల అంశం రాజకీయ వివాదంగా మారిన విషయం మనకు తెలిసిందే. దీంతో మే నెల పెన్షన్ల పంపిణీపైన ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు లేఖలు రాశాయి. ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. అయితే పెన్షన్ల పంపిణీపైన ఈసీకి సీఎస్ నివేదిక పంపింది. ఇదే సమయంలో పెన్షన్ల అంశంపైన ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయమై సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలో ఆదేశించామని, అవే మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఈసీ స్పష్టం చేసింది. మే 1న పెన్షన్ల పంపిణీపైన ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ రాసి అందులో కీలక అంశాలు ప్రస్తావించారు. ఇంటింటికి పెన్షన్ పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ఫ్ అధికారులు కలెక్టర్లతో సమీక్షించామని, అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఈసీకి పంపిన లేఖలో రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల మందికి గాను 1.26 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగటున ఒక్కో సచివాలయంలో పనిచేస్తున్నది 8 మంది మాత్రమేనని లెక్క చెప్పారు. 41,000 మంది బిఎల్ఓ విధులతో చాలా బిజీగా ఉన్నారు. 55,900 మంది ఓపీఓ డ్యూటీల్లో ఉన్నారు. అందువల్ల ఇంటింటికి వెళ్లి పింఛను ఇవ్వడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. గత నెలలో లాగా దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు మాత్రమే ఇళ్ల వద్ద పింఛన్ అందిస్తామని తెలిపారు. ఈసారి 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని అన్నారు. గరిష్టంగా మే 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ పంపిణీకి దాదాపు 10,000 అదనపు కేంద్రాలను గుర్తించామని, వృద్ధులకు ఇబ్బంది లేకుండా నీడ కోసం టెంట్లు, నీళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఇటు ఎన్నికల సంఘం తాము ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని సీఎస్ కు స్పష్టం చేయడంతో పెన్షన్ల పంపిణీ అంశంలో ఏ రకంగా వ్యవహరిస్తారు, ఏం జరుగుతుందనే ఉత్కంఠ లబ్ధిదారుల్లోనూ రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.